అభ్యున్నతి ధ్యేయం అంటూ తుపాకీ పట్టిన నక్సల్సా దిశగా ఏమైనా అభివృద్ధికి పని చేశారా? తమ సొంత ప్రాబల్యం ఏమైనా పెంచుకున్నారా? అయితే ఇంకొకటి ఇప్పుడు మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద ఒక మహిళ ఫోటో కూడా మీరు చూస్తున్నారు. పేదరికంలో మగ్గుతున్న ముగ్గురు పిల్లల తల్లి ఆమె నక్సలైట్ ప్రాంతంలో నివసిస్తోంది. నక్సల్స్కు అభివృద్ధి పట్టదు, పేదరికమే మిగులుతుంది అనడానికి ఈ మహిళ దీని అసలు నక్సల్స్ అభివృద్ధి కోసం పనిచేశారా ఏమంటారు? అంటే వాళ్లకు అభివృద్ధి అనేది పట్టదా? మీరు స్టార్టింగ్లో వెరీ స్టార్టింగ్ చెప్పారు, రోడ్లు వేసినా కూడా విద్యుత్ ఉన్నా కూడా అవేవి వాళ్ళకి ఇష్టం ఉండదు, దాన్ని ఏ విధంగా నాశనం చేయాలని అనుకుంటారు కదా. సో పేదరికం గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీరు ప్రైమ్ నైన్కి నేను నా శుభాకాంక్షలు అండి. ఈ ఈ ఈ తల్లి ఫోటోను చూపించి ఈ తల్లి యొక్క మీరు పంపించిన దానికి కొద్దిగా మాకు సహాయం చేయండి, ఈవిడ గురించి డీటెయిల్స్ తీసుకోమని అంటే నేను నా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ తల్లి గురించి నేను తీసుకున్నాను ఇన్ఫర్మేషన్. ఈవిడ పువర్తి విలేజ్ నుంచి పువర్తి ఎవరిది? ఈ హిడ్మా విలేజ్. ఆవిడకి ముగ్గురు పిల్లల తల్లి ఈవిడ. పేదరికంలో మగ్గిపోతుంది. ఆ కాలు చూసారా మీరు? కొంచెం చూపిస్తే ఆ కాలు పాపం ఒక చెట్టు విరిగి పడి ఆ తల్లి కాలు కోల్పోతే, నువ్వు పువర్తి వదిలి వెళ్ళటానికి వీలు లేదు, నీకు మేమే మెడిసిన్ ఇస్తాము అని అంత క్రూరంగా ఆ తల్లి భయపడిపోయి బయటికి రాలేదు అసలు. పాపం అది హీల చూడండి ఆ కాలు. ఆ విషయం అక్కడ లోకల్ పోలీసులకు తెలిసి ఆ తల్లిని బీజాపూర్ సివిల్ హాస్పిటల్కి తెప్పించారండి. ఏదో ఏంటి మీలాంటి మంచి వాళ్ళు గుడ్ సమరిటన్ కొంతమంది ఆవిడకి ఈ ప్రోస్టేట్ లింబ్ ఇద్దాము అని చెప్పి దానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ తల్లి బీజాపూర్ సివిల్ హాస్పిటల్కి తీసుకొస్తే మీరు నమ్మలేరండి, ఆవిడకి డాక్టర్స్ చూసి ఈ ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నారు. బ్లడ్ టెస్ట్ చేస్తే శ్రీదేవి మీరు నమ్మలేరు, ఆవిడ హ్యూమోగ్లోబిన్ 3 ఉంది. 13 ఉండాల్సింది 3 ఉంటే డాక్టర్స్ హతాశ అయిపోయి మేము ఇప్పుడు ఆపరేషన్ చేయలేము, ఆవిడికి కొద్దిగా మీరు ఫ్లూయిడ్ ఇవ్వండి అని చెప్పి పళ్ళు ఫలాలు ఆవిడికి పెట్టడం మొదలు పెడితే ఆవిడ చనిపోయారు. మీరు నమ్మగలరా? ఎందుకంటే ఆవిడ డైజెస్టివ్ సిస్టమ్ అక్కడ దాన్ని కూడా అరాయించుకోలేనంత పేదరికంలో మగ్గింది. ఈ నక్సలిజమే దీనికి కారణం. వాళ్ళకి అభివృద్ధి అక్కర్లేదు. అభివృద్ధి అంటే ఏం లేదండి, రోడ్లు అక్కర్లేదు, వెహికల్స్ అక్కర్లేదు, బస్ సర్వీస్ అక్కర్లేదు, మనుషులు చనిపోయినా కూడా అవసరం లేదు కదా. ఇప్పుడు ఆమెను అసలు ఎదగనీయకుండా అలా చేశారు, చివరికి చనిపోయిందంటే కారణం కూడా వాళ్లే కదా. ఈ తల్లికి ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు ఏమైపోయారో తెలియదు. ఈ తల్లికి ఒక అమ్మ ఉన్నారనమాట. ఆ బాధ్యత అంటే ఆవిడ ఏమైపోయారో మాకు తెలియదు అసలు. ఎవరైనా సరే ఈవిడికి సహాయం చేయాలని వెళితే వాళ్ళని పోలీస్ ఇన్ఫార్మర్లుగా వాళ్ళని ముద్ర వేయటం, ప్రజా కోర్టులో అతి క్రూరంగా శిక్షించడం హిడ్మా చేశాడు. కాళ్ళు తీసేయటం వాళ్ళకి. నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్, ఎవరైనా ఒక విలేజరు పోలీస్ ఇన్ఫార్మర్ అన్న మరుక్షణం ప్రజా కోర్టు అంటాడు అంతే. ప్రజా కోర్టులో అతి క్రూరంగా. నాకు అర్థం కాదు ఏంటంటే ఈ హ్యూమన్ రైట్స్ గురించి వీళ్ళందరూ చాలా చాలా ఎన్జిఓస్ ముందుకు వచ్చి పోలీసుల మీద పడి అక్కసి వెళ్ళగక్కుంటూ ఉంటారు, మీకు హ్యూమన్ రైట్స్ పట్టవా అని. అయ్యా, హ్యూమన్ రైట్స్ మాకెలాగో ఆ వాడికి కూడా ఉంటాయి, ఆ హిడ్మాకి ఆ నక్సల్ లీడర్స్ కూడా ఉంటాయండి. మీరు న్యూట్రల్ గా ఉండండి. మేము హ్యూమన్ రైట్స్ వైలేట్ చేస్తే మమ్మల్ని అనండి.